ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మహోన్నతుని స్వరము అనేటువంటి కార్యక్రమానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బహుగా దీవించాలని ప్రార్థనా పూర్వకంగా మీ ముందుకు వస్తున్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోనికి మనం వెళదాం. ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుని స్వరం అనేటువంటి కార్యక్రమం ద్వారా నీ పిల్లలకు అందిస్తున్నటువంటి లేఖనాలు బట్టి స్తోత్రం. వాక్యం వారు వింటూ ఉండగా వారి హృదయాల్లో నూతన కార్యాలు జరిగించండి. రోగులైతే స్వస్థపరచండి, కృంగిన వారైతే లేవనెత్తండి, బలమైన ఆత్మాభిషేకంతో నింపండి. నీ దాసునైన నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని కృపగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుండి ఈ దినం మనం ధ్యానాంశంగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రియులరా, చదివిన వాక్య భాగంలో ఆయన మేఘారుడే వచ్చున్నాడు. ఎవరు ఆయన అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మేఘాల మీద రాబోతున్నాను అనేటువంటి సందేశాన్ని ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు. ఇది జరగలేదు, కానీ జరగబోయేటువంటి సంగతిని మనకు ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది. సో ఈయన ఎందుకు వస్తానంటున్నారు, ఎందుకు వస్తారు, పోనీ ఈయన ఎక్కడి నుండి వస్తున్నారు, ఈ విషయాలు మనం బైబిల్లో తేట తెల్లంగా మనము చూడగలం. అయితే ఈయన వచ్చుచున్నాను, మేఘారుడే వచ్చున్నాను అనేటువంటి ఈ మాటను, ఈ విషయాన్ని మనం తెలుసుకునే ముందు ఇంకా 2 విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి అవసరాలు అంటే, ఈయన ఇప్పుడు వస్తా ఉన్నాను, రాబోతున్నాను అనేటువంటి హెచ్చరిక చేసినటువంటి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తే ఇంతకు ముందు భూలోకానికి వచ్చి వెళ్ళారు. ఆయన ఇంతకు ముందు వచ్చారు, అలాగే ఆయన తిరిగి వెళ్ళారు. అంటే దాని అర్థం కూడా మనం గమనించాలి. ఏంటంటే ఆయన ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, మరలా ఎందుకు ఆయన రాబోతున్నారు. ఇంకా మనం తేటగా లేఖనాలను చూడాలంటే మొట్టమొదటిదిగా భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చారు, భూమి మీద నుండి ఆయన మరలా ఎందుకు వెళ్ళారు. మూడవదిగా మనం చదివిన వాక్య భాగాన్ని బట్టి ఆయన మేఘారుడే మరలా ఎందుకు వస్తూ ఉన్నారు అనేటువంటి ఈ 3 సంగతులు ఈరోజు మనము లేఖన భాగాల్లోంచి చూద్దాం. ఆయన మొట్టమొదటిదిగా భూలోకానికి ఇంతకు ముందు ఎందుకు వచ్చారు. ఈ 3 వాస్తవమే. భూమి మీదకి యేసు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం కన్యక గర్భము నుండి ఈ లోకానికి వచ్చారు అనేది వాస్తవం. ఆయన 33.5 సంవత్సరాలు ఉండి 3.5 సంవత్సరాలు భూమి మీద దేవుని పరిచర్య అనగా పరలోక సంగతులను బోధించి ఆయన తిరిగి వెళ్ళిన మాట వాస్తవం. అలాగే ఆయన ఇప్పుడు తిరిగి రాబోతున్నారు అనేది కూడా వాస్తవం అనేటువంటి సంగతిని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవులైనటువంటి వారు, క్రైస్తవేతరులు కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి తెలుసుకోవలసిన సంగతులు ఇవి. యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఈ లోకానికి ఎందుకు వచ్చారు. చాలా మంది అంటారు యేసు ప్రభు వచ్చిన మాట వాస్తవమేనా అని. ఆయన రాబట్టే
చరిత్ర రెండుగా చీలింది, కాలము రెండుగా చీలింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనేటువంటి చరిత్ర పుస్తకాలు మనకు బోధిస్తున్నాయి. క్రీస్తు రాకపోతే చరిత్ర మనకు తెలియదు. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకం అనేటువంటి రెండు భాగాలు విభజించబడింది. అంటే అది యేసు ప్రభువారు యేసు క్రీస్తుగా లేక క్రీస్తు యేసుగా ఆయన లోకానికి వచ్చాడనేటువంటి సంగతిని మనకు బోధిస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది. క్రీస్తు శకమని కానీ క్రీస్తు పూర్వమని కానీ మనం చెప్పుకోకపోతే మన చరిత్రకు అర్థం కూడా దొరకదని దేవుని వాక్య ప్రకారంగా సేవకునిగా నేను తెలియచేస్తా ఉన్నాను. దేవుని పిల్లలారా, యేసు ప్రభువారు మొట్టమొదటిసారిగా ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు అనేటువంటిది మనం చూస్తే, మనము లేఖనాల్లో ఒకసారి పరిశీలన చేస్తే ఆయన ఎందుకు వచ్చాడు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభువారు మొదటిసారి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? కన్యక గర్భము ద్వారా శిశువుగా ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చాడు అంటే వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే లోకములో ఉన్న పాపములన్నిటినీ మోసుకొని వెళ్ళిపోవటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటిది. చాలా మంది సందేహం ఏంటంటే మాలో ఏ పాపము లేదు అనేటువంటి సంగతి. అయితే రోమపత్రిక 3:23లో వ్రాయబడింది ఏంటో తెలుసా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని బైబిల్ బోధిస్తూ ఉంది. ప్రియులారా, మరి ఆ పాపములన్నిటిని మోసుకొని పోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సంగతిని బైబిల్లో దేవుడు మనకు స్పష్టంగా తెలియజేశాడు. మొదటిసారి భూమి మీదకి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే లూకా సువార్త 19:10లో వ్రాయబడింది, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడుగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సంగతిని మనకు లేఖనము బోధిస్తూ ఉంది. నశించిపోతున్న మానవ జాతిని అంతటిని కూడా రక్షించటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సంగతిని బైబిల్ మనకు బోధిస్తుంది. మూడవదిగా ఆయన మొదటిసారి భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూస్తాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనని వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమనై ఉన్నది. దేవుని పిల్లలారా గమనించాలి, యేసు ప్రభువారు ఎందుకు మొదటిసారి భూమి మీదకి వచ్చాడు అంటే ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసు ప్రభు మొదటిసారి వచ్చిన కారణం ఇది. మొదటిది మనం చూసాము, లోక పాపములన్నీ మోసుకొని పోవటానికి. రెండవదిగా మనం చూసాము, ఆయన నశించిన దాన్ని వెతిక రక్షించడానికి. మూడవదిగా మనం చూస్తున్నాము, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపం నుండి మానవుని విడిపించడానికి. ఎలా విడిపించాడో తెలుసా? బైబిల్ చెప్తుంది. ఈ యొక్క విషయాన్ని చక్కగా చెప్తుంది బైబిల్. ఎలా విడిపించాడు అంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది ఏంటంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మానవుని కడిగి పవిత్రునిగా చేసెను అని చెప్తా ఉన్నాం. మానవుని యొక్క పాపము తీసివేయటానికి, మానవుని పాపము నుండి మనిషిని కడగటానికి యేసు ప్రభువారు మొదటిసారి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన శిలువ మీద ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మానవ పాప పరిహారము కలిగించి ఆయన శుద్ధి చేశాడు మానవుని. అందుకే ఇప్పుడు కూడా ఎవరైనా యేసు ప్రభు నిజమైన దేవుడని, నీ కొరకు ఆయన శిలువలో మరణించాడని,
నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడని, నీ కొరకు ఆయన విలవిలలాడాడని, నువ్వు పొందవలసిన శిక్షను ఆయన పొందాడని నువ్వు నమ్మి, నేను పాపిని అని నువ్వు గ్రహించి ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నా పాపములు క్షమించమంటే ఇప్పుడు కూడా ఆయన రక్తం క్షణములో నిన్ను కడిగి శుద్ధి చేసి పవిత్రమైన వ్యక్తివిగా నువ్వు ఉండునట్లుగా నిన్ను పవిత్రునిగా మార్చేస్తుంది. అంటే యేసు రక్తము చేత ఇంకా నువ్వు కడగబడకపోతే, ఈరోజే నువ్వు పాపివని ఒప్పుకుంటే, ఆయన దగ్గరకు వస్తే, ఆయన కొరకు ప్రాణం పెట్టి నమ్మితే, నువ్వు ప్రార్థన చేయి, యేసు నిన్ను నీ పాపముల నుండి విడిపిస్తాడు అనేటువంటి సంగతిని మీకు తెలియచేస్తా ఉన్నాను. ఒకవేళ నీ పాపము నుండి ఇంకా నువ్వు యేసు రక్తము చేత కడగబడలేదేమో, అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావంటే నశించిపోయే స్థితిలో ఉన్నా, నరకానికి వెళ్ళిపోయే స్థితిలో నీ ఆత్మ ఉంది. దేవుని పిల్లరా, భయంకరమైనటువంటి శిక్షను అనిపించడానికి నువ్వు సిద్ధపడి పరిగెత్తుతున్నావు అనేటువంటి సంగతిని కూడా నీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆయన శిలువ మీద మరణించిన తర్వాత ఆయన సమాధి చేస్తే ఆయన చెప్పినట్లుగానే 3వ రోజు తిరిగి లేస్తాడు. తిరిగి లేచి ఆయన 40 రోజులు భూమి మీద ఉండి అందరికీ ఆయన కనిపిస్తూ, శిష్యులు బలపరుస్తూ, అనేక మంది సాక్షులుగా ఆయన అగపడుచు ఆయన 40 రోజుల తర్వాత ఆయన ఆరోహణమై ఆయన పరలోకానికి వెళ్ళిపోతాం చూస్తాను. మరణాన్ని జయించాడే యేసయ్య, తిరిగి లేచాడు. మరణం ఆయన బంధించలేకపోయింది, ఆయన తిరిగి లేచాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎందుకు వెళుతున్నాడు, ఎందుకు వచ్చాడో మనం చూసాం. రెండవది, ఆయన ఎందుకు వెళుతున్నాడు, భూలోకంలో ఉండకుండా ఆయన ఎందుకు వెళ్తున్నాడు, కారణం ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అంటాడు. ఎందుకు వెళుతున్నాడు భూమి మీద నుండి యేసు ప్రభువారు మరలా పైకి పరలోకానికి, పరదైసుకు ఆయన ఎందుకు వెళుతున్నాడు అంటే, ప్రియులరా, నీకు నాకు అనగా తన సంఘమునకు తను అంగీకరించిన వారికి, తన రక్తము చేత కడగబడినటువంటి వారికి స్థలములను సిద్ధపరచడానికి ఆయన వెళుతున్నాడు. ఆయన చక్కని మాట చెప్పారు, నేనుండే స్థలములో, నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకొని వెళ్ళిపోతాను. హల్లెలూయా. క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఎక్కడ తెలుసా? క్రీస్తులోనే. యేసులో ఎంత నిరీక్షణ ఉన్నదో యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పారు, నేను వెళుతున్నాను, మీకు స్థలములను సిద్ధపరుస్తా, మీ హృదయాలను కలవరపడనీకండి, నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకొని వెళ్ళిపోతాను. అందుకు ఆయన వెళ్ళాడు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తాను. ఎందుకు వెళ్ళాడు? ఆయన స్థలములను మన కొరకు సిద్ధపరిచి ఆయన ఉండే స్థలములో మనముండాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ లోకము నుండి పైకి వెళ్ళినట్లుగా, పరలోకమునకు వెళ్ళినట్లుగా మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. మొదటిది. ఇంకొక సంగతి ఏంటంటే, ఆయన పరలోకానికి వెళ్ళటానికి గల కారణం, భూమి మీద నుండి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే, రెండవ విషయం అద్భుతం ఏంటంటే, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాను. ఎవరు పంపిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుని మన కొరకు ఈ లోకానికి పంపిస్తాడు. ఆదరణకర్తను పంపిస్తాడు. చాలా మందికి కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది బైబిల్ తెలియనటువంటి వారికి. దేవుడు మనకు ఆయా కాలాలను బట్టి, ఆయా పనులను బట్టి, ఆయా క్రియలను బట్టి, లేకపోతే ఆయా సంగతులను బట్టి దేవుడు మనకు ముగ్గురుగా కనిపిస్తారు. ఒకటి తండ్రిగాను, రెండవది కుమారుడైన యేసుక్రీస్తుగాను, మూడవది పరిశుద్ధాత్మ దేవునిగా కనిపిస్తారు. అయితే ముగ్గురా అంటే ముగ్గురు కాదు, కానీ ముగ్గురు ఒకటే. అందుకే త్రియేక దేవుడు అనేటువంటి పేరు దేవునికి, త్రియేక దేవుడు. ప్రియులరా, కాబట్టి
యేసు ప్రభు వారు భూమి మీద ఎందుకు వెళుతున్నాడు అంటే, ఒకటి మనకు స్థలమును సిద్ధపరిచి ఆయన నుండి స్థలంలో మనం ఉండాలనే ఉద్దేశంతో వెళ్తున్నాడు. రెండవది ఏంటంటే, ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని, అనగా ఆయనకు మరొక పేరు ఏంటంటే ఆదరణకర్త, మనల్ని ఆదరించడానికి, మనల్ని దీవించడానికి, మనల్ని దిద్దడానికి, మనల్ని ఉజ్జీవపరచడానికి, మనల్ని వాడుకోవటానికి భూమి మీద ఆయనకు సాక్షులంగా ఆయన పరిశుద్ధాత్మ దేవుని భూమి మీదకి పంపటానికే ఆయన పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. నిజంగా పంపాడా దేవుడు? పరిశుద్ధాత్మ దేవుని పంపాడా? ఖచ్చితంగా పంపించాడు. దేవుని మాట ఎప్పుడు అబద్ధం కానే కాదు కదా. దేవుని మాట ఎంత సత్యం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడా? వచ్చాడు. యేసు ప్రభు పైకి వెళ్ళగానే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని బిడ్డలైనటువంటి ఆది సంఘం మీదకి ఆయన దిగొచ్చినట్లుగా మనం చూస్తాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం, పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండిన, మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద గురాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూడండి, అక్కడ వ్రాయబడి 4వ వచనంలో, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడు అంటే, ఒకటి మన కొరకు స్థలమును సిద్ధపరచడానికి, రెండవది ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి, శక్తి కలిగిన దేవుణ్ణి భూమి మీదకు, శక్తి కలిగిన ఆత్మను భూమి మీదకు పంపటానికి ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళి 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పెంతెకొస్తు దినమందు ఆ పరిశుద్ధాత్మ దేవుడైన, ఆదరణకర్త అని దేవుడైన, శక్తివంతులైన దేవుడైనటువంటి పరిశుద్ధాత్మను పంపాడు. ఆయన వచ్చి వారి మీద వ్రాలుగా ఒక్కొక్కరు వాక్శక్తి పొందుకున్నారని చెప్పని వ్రాయబడింది. ఎలాంటి శక్తి కలిగిన ఆత్మ అంటే, ఈ 120 మంది అపోస్తులుగా ఏర్పడి, చాలా మంది ఇందులో 120 మందిలో ప్రత్యేకించబడినటువంటి వారు దేవుని సేవ చేస్తున్నప్పుడు మనము చూస్తాము. దేవుని పిల్లరా, ఎఫెసీ అనేటువంటి ప్రాంతానికి పౌలు గారు వెళితే ఈ అపోస్తుల గురించి, వారి గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, భూలోకమును తల్లకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారా? పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినటువంటి ప్రజలు ప్రయాణిస్తూ ఉండగా వారికి వచ్చిన సాక్ష్యం ఏంటంటే, భూలోకమును తల్లకిందులు చేయవారు వీళ్ళరా. ఈ యేసు క్రీస్తు గురించి కానీ, ఈ సేవకుల గురించి కానీ, ఈ సంఘముల గురించి కానీ, ఈ పరిచర్య గురించి కానీ సులకనగా, తేలికగా భావన కలిగి ఉండే వారికి నేను తెలియజేసేటువంటి సందేశం ఏంటంటే, జాగ్రత్త, సేవకులు దైవాత్మ కలిగిన వారు భూలోకమును తల్లకిందులు చేవారు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. ఆది కాండం నుంచి మనం చూస్తే శాస్త్రాలను తారుమారు చేస్తారు వీళ్ళు, దయ్యాలను వెళ్ళగొట్టారు వీళ్ళు, దేవుని ఆత్మశక్తి చేత రోగులు బాగు చేస్తారు వీళ్ళు, చనిపోయిన వారిని లేపారు వీళ్ళు. అలాంటి ఆత్మను కలిగినటువంటి వారే దైవజనులు, దేవుని సంఘాలు, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వధువు సంఘం. అంత తేలిగ్గా భావన, ఆలోచనలు ఎవరికి రాకూడదు. నువ్వు అసలు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు గమనించి మాట్లాడాలి. యేసు క్రీస్తు గురించి మాట్లాడేటువంటి అర్హత, యేసు క్రీస్తు గురించినటువంటి ఆలోచించే అర్హత, యేసు క్రీస్తు గురించినటువంటి వివరణ ఇచ్చేటువంటి అర్హత నువ్వు కలిగి ఉన్నావు లేదో కూడా నువ్వు గమనించాలి. చీకట్లో ఉన్నటువంటి వాడు వెలుగు గురించి ఏమని మాట్లాడగలడు? వెలుగును చూడప్పుడు. అపవిత్రతలో ఉన్నటువంటి పవిత్రత తెలియకుండా పవిత్రత గురించి ఏం మాట్లాడతాడు? ఈ రోజులో చాలా మంది యేసు క్రీస్తు గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు, సంఘం గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు. కాబట్టి జాగ్రత్త, దేవుని వాక్యం చెప్తోంది ఈ రీతిగా, భూలోకమును తలకిందులు చేసేస్తారు దైవజనులు, అద్భుతములు చేయగలరు దైవజనులు. సంఘము ఒక చోట కూడి ప్రార్థన చేస్తే భూమి కంపించక మానదు. దేవుని శక్తి సంఘములో ఉంది, దేవుని శక్తి దైవజనుల్లో ఉంది.
దేవుని అభిషేకముతో నింపబడినటువంటి వారే దైవజనులు. కాబట్టి యేసు ప్రభువు ఎందుకు వెళ్ళాడు భూమిని విడిచిపెట్టి అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుని మనకు ఇవ్వటానికి పంపటానికి వెళ్ళారు. ఆ ఆత్మను పొందుకున్నటువంటి వారు ఆనాటి నుండి మొదటి సంఘము దగ్గర నుండి ఆ 120 మంది సంఘము దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉండి తన సంఘాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, మనుషులతో సంఘాన్ని కడుతున్నాడు, పరిచర్య జరిగిస్తున్నాడు, గొప్ప కార్యాలు ఆయన చేస్తున్నాడు భూమి మీద. ఎందుకు పనికిరాని మాలాంటి అల్పులను కూడా దేవుడు తన శక్తితో నింపి బలపరుచుకుంటున్నాడు. ఎంత ఆశ్చర్యం! అందుకే యేసు ప్రభువు లోకం నుంచి ఆయన వెళ్ళాడు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి మనం బైబిల్ నుంచి. యేసు క్రీస్తు అంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, త్రియేక దేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఆయన వద్దకొచ్చు అని ఏ మాత్రం ఇక్కడ త్రోసివేయని దేవుడు. నీకే ఇబ్బంది ఉంటే, ఇరుకుంటే, బాధ ఉంటే, మానసిక ఒత్తిళ్ళుంటే నీకు యేసు దగ్గరకు రా. నీ పాప శాపములను కడిగి నిన్ను బాగు చేసి ఆయన తన ఆత్మతో నిన్ను నింపి ఆయన సంఘములో నిన్ను చేర్చుకొని ఒక ప్రశస్తమైనటువంటి లైఫ్ నీకు ఇచ్చి నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని పిల్లల ఆ మూడవదిగా మనం చూస్తున్నాం, వెళ్ళినటువంటి ఆయన పరలోకములో ఉండకుండా ఆయన భూమి మీదకి దిగి రాబోతున్నాడు. అదే మనం చదువుకున్నాం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, లేకపోతే ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అనేటువంటి మాటను ప్రకటన గ్రంథంలో మనం 3 చోట్ల చూడగలం. ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను చెప్పిన దేవుడు చెప్తా ఉంటాడా? ఎక్కడ చూస్తున్నాడు? ఆయన వెళ్ళాడు, ఆయన తిరిగి వస్తా ఉన్నాడు. ఫస్ట్ వచ్చింది ఎంత కన్ఫర్మ్డో అలాగే వెళ్ళింది కూడా అంతే ఖచ్చితం. ఆయన చెప్పిన పని చేశాడు. వెళ్ళిన తర్వాత ఆత్మని ఎలా పంపాడు అది కూడా నిజమైంది. మూడవదిగా ఆయన త్వరగా రాబోతున్నాడు. ఎవరి కొరకు రాబోతున్నాడు? ఆయన తన సంఘము కొరకు ఆయన రాబోతున్నాడు, తన పిల్లల కొరకు ఆయన రాబోతున్నాడు. ఆయన ఎలా వస్తాడో తెలుసా? బైబిల్లో మనం చూస్తాం ఆయన ఎలా వస్తాడో చూడండి ఒకసారి. మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొలుపబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అంటాడు. ఎలా రాబోతున్నాడు ఆయన? ఇప్పుడు ఇదిగో నేను మేఘారుడే వచ్చేస్తాను అంటున్నాడు. వచ్చేసినటువంటి దేవుడు ఎలా రాబోతున్నాడంటే ఆర్భాటముతో ఆకాశం మహాకాశములన్నీ కూడా పెక్కుటినటువంటి శబ్దాలతో, ఉరుములతో, మెరుపులతో ఆయన రాబోతున్నాడు. అంతేకాకుండా ప్రధాన దూత శబ్దం, దేవుని దూత బోరబోతుంటది. ప్రధాన దూత శబ్దం, దేవుని బోర. ఆయన దిగి రాబోతున్నాడు. ప్రభు దిగి వస్తాడు. ఎవరి కొరకు? తన ప్రజల కొరకు దిగి వస్తాడు. ప్రియులారా, ఆయన దిగి వస్తాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఆయన ఎందుకు రాబోతున్నాడు అనేటువంటి వాక్యాన్ని మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తెలు సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్దకు దిగి వచ్చుట చూచితిని. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తానే వారి దేవుడేంటి, వారికి తోడేంటి, వారి కన్ను నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ప్రియులారా, పరలోకం నుండి పరిశుద్ధ పట్టణములో ఆయన ఉన్నప్పుడు ఆయన ఆ పట్టణమును అలంకరించుకొని మన కొరకు ఆయన రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? మన ప్రతి కన్నీటిని తుడిచివేయటానికి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగిన సూర్యుడు కంబడమైన నలుపు ఆయన, చంద్రబింబంత రక్తమైన, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టునుడు ఆ కాలపు కాయలు రాలునట్లు ఆకాశ నక్షత్రాలు రాలిపోను భూమి మీద రాలును. మరియు ఆకాశ మండలము చుట్టబడిన
గ్రంథం వలె తొలిగిపోను. ప్రతి కొండయు ప్రతి దీపము స్థానములు తప్పెను. భూరాదులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసులు, ప్రతి పర్వతము, కొండ గృహంలో, సందుల్లో దాక్కుని సింహాసనాసీనుడయ్యున్న వానికి గొర్రెపిల్లకి ఉగ్రత మహాదినం వచ్చును. దానికి తాళజాలని వాడెవడు? మీరు మా మీద పడిన సన్ని గొర్రెపిల్ల ఉగ్రత మమ్మల్ని మరుగుపరచునని పర్వతంతో బండలతోనూ చెప్పుకుంటారు. ఆయన వచ్చినప్పుడు పర్వతాలు గజగజ వణికిపోతాయి. రాజులు, సహస్రాధిపతులు గజగజ వణికిపోతారు. ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ గురించి మాట్లాడతాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను నా ప్రజల కొరకు. అయితే భూమి మీద ఆయనను నమ్మకుండా, ఆయనకు లోబడకుండా, ఆయన ఇంకా విమర్శిస్తూ, ఆయన గురించి సందేహాలు వ్యక్తపరుస్తూ, ఆయన సంఘాన్ని హింసిస్తూ, ఆయన సేవకులు బాధపెడుతున్నటువంటి వారి పరిస్థితి తెలుసా? పారిపోతారు, గజగజ వణికిపోతావు. బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎందుకు వస్తున్నాడు అంటే ఆయన రాజ్యమునకు, ఆయన ఉండే స్థలములో మనముండులాగున మరలా వచ్చి ఆయన మనల్ని తీసుకుని వెళ్ళటానికి వస్తున్నాడు. భూమి మీద ఉన్న మనుషులకు తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. భూమి మీద ఉన్న మనుషులు ఆయన రాకడకు గజగజ వణికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ మహాభయంకరమైన దినం అది. ఆ దినమందు దేవుని పిల్లారా, మనుషుడు తాళలేనిటువంటిది కానీ సంఘానికి శ్రేష్ఠకరం. బైబిల్ చెప్పినట్లుగా ఆ రెప్పపాటులో తన సంఘం మార్పు నుండి మహిమ దేహాలతో ఎగిరిపోతాయి. భూమి మీద విడవబడినటువంటి వారు, తన పాపములు క్షమాపలేనటువంటి వారందరూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారు. భయంకరమైన దినం అది. కాబట్టి యేసు ప్రభు రాబోతున్నాడు. సంఘమా, నువ్వు సిద్ధపడు. సంఘములోనికి రానటువంటి వారు లేరా, ఈ వాక్యముని మీరు యేసు ప్రభు దగ్గరకు వచ్చి రక్షణ పొందండి. ఈ కార్యము త్వరగా జరుగుతుంది. యేసు ప్రభు వారు మొదటగా వచ్చాడు. వచ్చిన ఆయన ఎందుకు వచ్చాడో చెప్పబడింది లేఖనం. రెండవదిగా ఆయన ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో చెప్పబడింది వాక్యం. మూడవదిగా ఆయన తిరిగి రాబోతున్నాడు. ఎవరి కొరకు రాబోతున్నాడో చెప్పబడింది లేఖనం. కాబట్టి గమనించి ఆ విధమైనటువంటి ఏర్పాట్లోనికి యేసు ప్రభు నమ్మి నువ్వు చేర్చబడగలిగితే, నువ్వు యేసు దగ్గరకు రాగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన రాజ్యమునకు హక్కుదారిగా చేసుకుంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీకు అనుగ్రహించును కాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దైవాశీస్సులు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ టీవీ కార్యక్రమంలో ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి మా ప్రియ సంఘ బిడ్డలు, దేవుని కృప ద్వారా నడిపించబడుతున్నటువంటి బిడ్డలు జె సురేష్ బాబు, మా ప్రియ కుమార్తె వనజ, వారిద్దరిని దేవుడు ప్రేమించినటువంటి అనిషిత్ బాబు, వారిని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాము. వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్యల వారు నమ్మకంగా నిత్యము కొనసాగాలని ఆశిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. సురేష్ బాబు ఆరోగ్యము కావాలి నాయన, జాబులో తోడైండు. దూరాన ఉంటున్నారు బిడ్డలు, వారిని బలపరచండి, కాపాడండి. వారి తల్లిగారికి ఆరోగ్యము దయచేయండి. వారి కుటుంబాలన్నింటినీ దీవించండి. అలాగనే నాయన తనకు భార్యకి ఇచ్చినటువంటి మా ప్రియ కుమార్తె వనజమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నా. వారిరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి అనిషిత్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను. వనజమ్మకు ఆరోగ్యం దీర్ఘాన్ని, జాబులో తోడయిండు ప్రభువా. అనిషిత్ బాబుకు మంచి ఆరోగ్యము దీర్ఘాయుధ, తరచు వస్తున్న ప్రతి బలహీనత నుంచి విడిపించి నీ కృపలో వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నా. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. వారు హైదరాబాద్లో ఉంటున్నారు, మా అందరికి కొంచెం దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ నీ కృపా కాపుదల బిడ్డలతో ఉంచి భద్రపరచమని, క్షేమస్థితి బిడ్డలకమ్మని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.